'దేవరా' మూవీ అందరూ చూసారుగా ఫ్రెండ్స్. మీకెలాగనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి. 'ఎన్టీఆర్' మూవీ అంటే చాలా హైప్ ఉంటది. కానీ ఇప్పుడు అంతకన్నా హైప్ పెరిగిన మూవీ 'దేవరా పార్ట్ 2'. 'ఆర్ఆర్' తర్వాత వచ్చిన మూవీస్‌లో 'ఎన్టీఆర్' అనేదే మిత్ బ్రేక్ చేసి హిట్ కొట్టిన మూవీయే 'దేవరా పార్ట్ 1'. ఈ 'దేవరా పార్ట్ 1'లో నాకనిపించిన కొన్ని విషయాల్ని మీకు చెప్పుకుందామని ఈరోజు వీడియో చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకొచ్చేసరికి మూవీ చూసాకే చూడండి. స్పాయిలర్ అలర్ట్ అయితది. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. కమింగ్ టు ద పార్ట్, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే 'దేవరా పార్ట్ 1'లో దేవరా చనిపోతాడు. ఆ ప్లేస్‌లో వర ఆక్యుపై చేసి సముద్రంలోకి ఎవరు ఎళ్ళకోకుండా భయపెడుతూ ఉంటారు. అంతే కదా! ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తా. దేవరా చనిపోతాడు. అండ్ మూవీ స్టార్టింగ్‌లో ఒక పెద్ద మనిషిని భయపెడతారు. యతిని చంపేశారు, దయాని చంపేశారని. ఎవరు ఈళ్ళిద్దరు? అండ్ పోలీస్ ఆఫీసర్‌కి కాలుండదు. ఇదంతా ఒక ఎత్తు. బాబీ డియోల్ ఉన్నాడు 'దేవరా పార్ట్ 2' విలన్‌గా. ఇప్పుడు పాయింట్‌లోకొచ్చేస్తే 'దేవరా' మూవీలో ఇద్దరనేవాళ్ళు అబద్ధమని నా ఫీలింగ్. ఎందుకంటే 'దేవరా' చనిపోయేటప్పుడు వర అనేది చాలా చిన్న పిల్లవాడు. ఆ తర్వాత నుంచి వీళ్ళెప్పుడు సముద్రానికెళ్దామన్నా కూడా ఒకళ్ళు ఉండి అడ్డుకుంటూ ఉన్నారు. ఎవరు అడ్డుకునేది? కదా! మీకిప్పుడు డౌట్ అరైజ్ అయిందా? ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 'దేవరా' చనిపోయాక వీళ్ళు యతిని చంపేసిందెవరు? బాబీ డియోల్‌ని చంపేదెవరు? మీరు అంతగా గమనించినట్టయితే ఏదైతే ఇంటర్వ్యూలో ముందల ఫైట్ ఉంటదో, అక్కడ 'దేవర' ఒకళ్ళని కొట్టి మరీ వదిలేస్తారు చంపకోకుండా. కానీ ఫైట్ అయిపోయే లోపల అతను చనిపోయి ఉంటారు. ఎవరైతే ఇంకొక ఊరికి పెద్దో. మీరొకసారి ఆ వీడియోని చూడండి. ఇక్కడ మన దాంట్లో ఏస్తే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేనెయ్యట్లేదు. లాస్ట్‌కి అక్కడ 'దేవరా' చనిపోయి ఉంటారు. మళ్ళీ ఆ వ్యక్తి గూడా చనిపోయి ఉంటాడు. అంటే వీళ్ళిద్దరిని చంపేసింది థర్డ్ పర్సన్ అని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. అక్కడ చంపింది ఎవరంటారు? నాకైతే 3 వ్యక్తులు కనపడుతున్నారు. 1 శ్రీకాంత్, 2 ప్రకాష్ రాజ్, 3 బాబీ డియోల్. బాబీ డియోల్ రోల్ అనేది పార్ట్ 2లో ఉంటది. ఆ పార్ట్ 2 కోసమే వెయిట్ చేస్తున్నాం. ఈ ముగ్గురిలో ఒకళ్ళైతే దేవరాని చంపడానికి ప్రయత్నించారు. మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కొడుకు కత్తిని బయటికి తీస్తున్నాడు. చంపట్లేదు. అదండి సిట్యుయేషన్. అండ్ ఇంకొకటి క్లారిటీ వచ్చిందేంటంటే, పార్ట్ 2లో వచ్చి ఎన్టీఆర్‌లు ఇద్దరు కాదు, ముగ్గురు. ఇది ఎలా తీసుకొస్తారు అంటే, ఎన్టీఆర్ చనిపోయాక ఐ మీన్ దేవరా చనిపోయాక వర అనేది చిన్న పిల్లవాడు. ఇప్పుడు దేవ అనేవాడు పెద్ద కొడుకు కూడా ఉండవచ్చు. అతనే సముద్రం మీద ఉండి వీళ్ళందరిని భయపెట్టొచ్చు. మీకు పాయింట్ అర్థమైందని నేననుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, దేవరాని, వరాని అలా ఉంచేసి వీళ్ళ నాన్నగారు అంటే దేవర నాన్నగారు ఎవరైతే ముసలి మా అమ్మ వాళ్ళ ఆయన్ని తీసుకొస్తారని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళ చరిత్రని చెప్పారు తప్ప చూపించలేదు. వాళ్ళని చూపించే అవకాశాలు ఉంది. ఒకటైతే కన్ఫర్మ్ అండి. 'దేవర పార్ట్ 2'లో ముగ్గురు ఎన్టీఆర్‌లయితే ఉంటారు. వీడియో ఎలాగనిపించింది?